ఆషాఢ మాసం చాలు కాగానే ఆనలు పడుతుంటాయి. వాతావరణం మారిపోతుంది. ముసురుకు సర్దులు జరాలు పిల్ల జెల్ల సల్లగుండాలి, గొడ్డు గోద మంచిగుండాలి, పంటలు బగ్గ వండాలని తల్లిని మొక్కుకొని బోనం పెడుతుంటారు. అట్లనే ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికొస్తదట. ఇంటికొచ్చిన తల్లిని భక్తితోని గొలుసుకుంటానికి బోనాలు పెడతారని చెప్తుంటారు పెద్దలు. ఫస్ట్ గోల్కొండ జగదాంబికమ్మకు, అటెనక బల్కంపేట ఎల్లమ్మకు, ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు ఎక్కించినాం. ఇక రేపు పాత బస్తీల శురువైతాంది. తెల్లారితే లాల్ దర్వాజా బోనాలు. పట్నం చుట్టుముట్టుకెళ్లి శీతం వస్తురు భక్తులు. అమ్మవారికి పెద్ద పూజలు చేసినాక సర్కార్కెళ్లి పట్టుబట్టలు తెస్తారు. తోరణాలు, రంగురంగుల కరెంటు బుగ్గలు వరిసి గుడిని ముద్దుగా షింగారిచ్చిండ్రు. నిన్నియాల్టికెళ్లే తల్లికి బోనాలు సమర్పించుడు నడుస్తుంది. జాతరకొచ్చే భక్తుల కోసం 5 క్యూ లైన్లు, బోనాల కోసం సపరేట్ ఇంకో 2 క్యూ లైన్లు పెట్టిండ్రు. ఈడొక్క కాన్నే కాదుల్లో, అమ్మవారి గుడి చుట్టూ ఇంకో 330 చిన్న చిన్న గుళ్ళుంటాయి. అంతటా రేపే బోనాలు. ఏడ తక్లీఫ్ కాకుండా 2,500 మంది పోలీసులను బందోబస్తు పెట్టిండ్రు. పట్నం చుట్టుముట్టుకెళ్లి బస్సులు నడుపుతున్నారు. అమ్మవారికి బియ్యం పోయడానికి ప్రతి ఇయర్ వచ్చేస్తున్నాము. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు కోరుకున్నది నెరవేరుతుంది. మేము బియ్యం వేస్తాము, ఇంకా నైవేద్యం ఎక్కిస్తాము. మంచిగా అవుతుంది. చాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మేమైతే మంచి సంతోషంగా ఉన్నాం. ఆమె మొక్కుకున్నది నెరవేరుతూనే ఉన్నది. రేపు తల్లికి బోనాలు ఎక్కించినాక ఎల్లుండి రంగం కార్యం నడుస్తది. ఈ ఐతారం తోటి పట్నం ఆషాఢం బోనాలు ఒడిచినాక అటెనక పట్నం శివారు ఊర్లల్లా బోనాలు తీసుడు చాలైతది.